ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. ఇగో తండ్రి, మీ మాటలు ధ్యానించడానికి ఇచ్చినటువంటి విలువైన సమయం బట్టి మీకు వందనములు. ఇగో తండ్రి, మీ మాటలు నేను మాట్లాడుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయమని, వింటున్న వారు కూడా చక్కగా వినడానికి వినగలిగే చెవులను వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమని దేవుని వల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మరి ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని మనం బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. అదేమిటంటే, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో 2వ సంవత్సరం గాను, అంటే డిబిటిహెచ్ సెకండ్ ఇయర్లోని పాఠం 2వ సంవత్సరం గాను, మత్సరము ఎముకలకు కుళ్ళ, అసూయ ఆరోగ్యానికి హానికరమా. ఏమండి, మళ్ళొకసారి, మత్సరము ఎముకలకు కుళ్ళ, అసూయ ఆరోగ్యానికి హానికరమా అనే ఈ క్రొత్త పాఠాన్ని మరి చెప్పబోతున్నాడు కనుక చాలా జాగ్రత్తతో మీరు వినాలి. ఇకపోతే ప్రియులారా, అసూయ అంటే ఏమిటి? అసూయ అంటే మత్సరము. ఏమండి, అసూయ అన్న దానికి మరొక పర్యాయ పదమే మత్సరము, చెడ్డ కండ్లు, విషపు చూపు, ఓర్వలేనితనము. ఇలా తెలుగులో ఈ అసూయకు, ఈ మత్సరానికి అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. ఇకపోతే ప్రియులారా, ఈ అసూయ అనేది ఎంత ప్రమాదకరమైనదంటే చాలా ప్రమాదకరమైనది. ఈరోజు సైంటిఫిక్గా ఈరోజు కొంతమంది డాక్టర్లు, ఏమండి, బాగా మరి వైద్యం నేర్చుకున్న వాళ్ళు, మీలో అసూయ ఉండకూడదు, అది ఉంటే ప్రమాదకరమని ఇప్పుడు చెబుతున్నారు. కానీ దేవుడు బైబిల్లో ఎప్పుడో వ్రాయించాడండి. ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాటలను మనం ఒకసారి ధ్యానిస్తుంటే, ఒకసారి ఆలోచిస్తుంటే, దేవుడు అంటే ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మంచి మాటలు చెప్పాడో మనకు అర్థమవుతుంది. ఇకపోతే ప్రియులారా, ఈ అసూయ వలన దేవుడు ఏం చెప్పాడు అది మనం ఆలోచించాలి. ఎందుకంటే లోకంలో ఇప్పుడు చెబుతున్నారు అసూయ ఉంటే ఆరోగ్యానికి హానికరమని. దేవుడు ఎప్పుడు చెప్పాడో ఒకసారి బైబిల్లో కొన్ని మాటలు మనం చూద్దామండి. యోబు గ్రంథము, మొట్టమొదటిగా యోబు గ్రంథము 5వ అధ్యాయము. ఏమండి, మనం బైబిల్లో చూస్తే యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేనివారు అసూయ వలన చచ్చెదరు. ఏమండి, బుద్ధి లేనివారు అసూయ చేత చచ్చిపోతారు అంటున్నాడు. నిజమండి, అసూయ చేత చనిపోతారా? అది నిజంగా చావు వరకు దారి తీస్తుందా అసూయ అంటే? అవును. అసూయ అనగా, మత్సరం అనగా చెడ్డ కండ్లు, విషపు చూపు అంటారు దాన్నే. ఈ ఓర్వలేనితనం ఈరోజు ఎంతమందిలో లేదంటారు మీరు చెప్పండి. ఇది ఎంత ప్రమాదకరమైనదంటే, బైబిల్లో దీని గురించి వ్రాసాడంటే చాలా ప్రమాదకరమైనదని మీరు ఇట్లే కనిపెట్టేయాలి. మీరు ఇట్టే అర్థం చేసుకోవాలి. బైబిల్లో అసూయ గురించి దేవుడు రాయించాడు అంటే అది ఎంత ప్రమాదకరమైనదో మీరు ఆలోచించాలి. ఈరోజు అసూయ ఉందా? అందరిలోనూ ఉందండి. ఏమండి, అందరిలోనూ ఈ అసూయ ఉంది. మీకు అసూయ ఉందో లేదో అని మీరు టెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఏమండి, మీరు ఏదో టీవీనో ఏదో ప్రోగ్రాం లేదా ఏదో ఒక టీవీలో మీరు చూస్తున్నారు. ఏమండి, కరెంటు పోయింది అనుకోండి. ఆ సమయంలో అప్పుడు ఏం చేస్తారు మీరు? వెంటనే అయ్యో మంచి టైంలో కరెంటు పోయింది, మంచి సీన్ వచ్చేటప్పుడు కరెంటు పోయిందా అని వెంటనే ఆ కరెంటు, ఏమండి, ఆ కరెంటు వాడు ఎవరైనా ఉంటే అప్పుడు మన కళ్ళెదురుగా ఉంటే వాడు అప్పుడే చచ్చిపోవాలి. అలాంటి బండబూతులు మనం తిట్టేస్తాం. తిట్టిన తర్వాత వెంటనే బయటికి వెళ్ళిపోతాం. బయటికి ఎందుకు వెళ్తారు? మన ఇంట్లో ఒకటే పోయిందా, మళ్ళీ ఏమైనా పక్కింట్లో కూడా వెళ్ళిపోయిందా? ఏమండి, పక్కింట్లో వెళ్ళిపోతే పర్లేదండి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉండి మన ఇంట్లో పోయింది అనుకోండి, అయితే వాళ్ళ ఇంట్లో ఒకటే ఎందుకుంది, మా ఇంట్లో ఎందుకు లేదు? ప్రియులారా, ఇలా ఎన్ని రకాలుగా చెప్పమంటారు చెప్పండి అసూయ గురించి. అంటే ఒకరింట్లో ఉండి ఒకరింట్లో లేకపోతే గిట్టదు, దాన్నే ఓర్వలేనితనం అంటారు. వాళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో ఎందుకు లేదు? లైన్ పోయిందా, అయితే వాడెవరు పిలవండి, వాడిని చెప్పండి అని మొత్తానికి
ఇలా ఓర్వలేని తనం ఈరోజు చాలా మందిలో ఉంది. అంతెందుకండి, మనలో కూడా చాలామంది ఒకరు ఎక్కువగా అంటే పైకి వెళ్ళిపోతుంటే, అంటే ఒకరికి పదవిలో కానివ్వండి, ఉద్యోగం రీతిలో కానివ్వండి, ఒకడు పై స్థానంలో ఉంటే కొంతమంది ఓర్చుకోలేరండి. ఓర్వలేనితనం ఉంది అనేది ఒకటి ఉంటుంది. అలాంటిది ఉంటే ప్రియులారా, అది ఖచ్చితంగా అసూయ. అది మీలో ఉంటే మీరు చచ్చిపోతారని దేవుడు వ్రాయిస్తున్నాడు. ఎలా చచ్చిపోతారంటారా? ఏమండి, మొట్టమొదటిగా ఒకరంటే ఒకరికి పడకపోవడమేనండి ఈ అసూయ. ఎందుకు నీ పట్ల నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు? అందరినీ ఒకేలా నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకరి పట్ల ఒక ప్రేమను ఉంచుకొని ఇంకొకరి పట్ల ఇంకొకలాగా ప్రేమను పెట్టుకునే వాళ్ళ ఉంటే ఎలా మీరు? లేదండి, అందరినీ ఒకే రకంగా ప్రేమించేవారుగా మీరు ఉండాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని మనం ఉండకూడదు. ప్రారంభ కాలంలో మనం ఆలోచిస్తే, ఏమండి, కయ్యేనుని గురించి హెబేలుని గురించి మనం ఆలోచిస్తే, దేవుడు హెబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టాడు, కానీ కయ్యేనును అతని అర్పణమును లక్ష్య పెట్టలేదు దేవుడు. అప్పుడు ఏం చేశాడు కయ్యేను? హెబేలు మీద కోపపడడం జరుగుతుంది. అంటే కోపం ఎందుకండి? అంటే తమ్ముడిని దేవుడు మెచ్చుకుంటే కోపమా? అదే గెట్టకపోవడం అంటారు దాన్ని. అబ్బా, అతన్ని మెచ్చుకున్నారా, నన్ను మెచ్చుకోరా అని మనసులో కోపం ఉంచుకొని, ఆ కోపం కాస్త ఎక్కడి దాకా దారి తీసిందో మీకు తెలుసు. ఎక్కడి దాకా దారి తీసిందండి? చివరికి సొంత అన్నే తమ్ముణ్ణి చంపేశాడు అసూయతో. ఈ సందర్భం మనకు కనిపిస్తుంది ఆదికాండము 4వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలలో. ఏమండి, ఆదికాండము 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో ఈ సందర్భం మాకు కనిపిస్తుందండి. ఏమండి, అన్న తమ్ముణ్ణి చంపేశాడండి. ఎందుకు చంపేశాడండి? అసూయ వలన. నా తమ్ముడిని దేవుడు మెచ్చుకుంటాడా? అతని అర్పణను దేవుడు మెచ్చుకుంటాడా? నా అర్పణను మెచ్చుకోలేదు అని అసూయ చేత, మత్సరము చేత ఏం చేశాడండి? సొంత తమ్ముణ్ణే చంపుకున్నాడు. అంతేకాదండి, ఇంకెంతోమంది ఉన్నారు బైబిల్లో. అలా అసూయ పడిన కొంతమంది జీవిత చరిత్రలు మనం చూసుకుందాం ముందుగా. ఏమండి, అలా అసూయ పడిన వాళ్ళ కొంతమంది చరిత్రలు మనం చూసుకుందాం. ముందుగా ఆదికాండంలో 37వ అధ్యాయంలో, ఏమండి, 37వ అధ్యాయంలో మనం చూస్తే యోసేపు గారి జీవిత చరిత్ర. నిజంగానండి, ఆయన జీవిత చరిత్రలో మరి అసూయ పడిన వాళ్ళు ఎవరయ్యా అంటే సొంత అన్నలే. యాకోబు గారికి 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకుల్లో చిట్ట చివర కొడుకు బెన్యామీను కంటే ముందు 11వ వాడిగా యోసేపు గారు మనకు కనిపిస్తారు. ఇంకా అప్పటికి బెన్యామీన్ ఇంకా పుట్టలేదు కావచ్చు. ఏమండి, మరి నిజంగానండి, అప్పుడు వీళ్ళు అన్నలు గొర్రెల కాపరులు. యోసేపు మాత్రం తండ్రికి ఈ అన్నల యోగక్షేమములు తెలుపుతూ ఉండేవాడు. నిజంగా తండ్రి చాటున కొడుకు అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నలు చేసే ప్రతీది చెప్పేవాడు. అలా చెబుతూ ఉన్నప్పుడు అలా ఇతని మీద ఏం చేశారంటే వాళ్ళు చేసిన ప్రతీదీ తండ్రి దగ్గర చెప్పేవాడు. అలా వాళ్ళు అసూయను పెట్టుకున్నారు, అతని మీద కోపం పెట్టుకున్నారు కొంచెం. దానికి తోడు ఇతని యోసేపు గారి కలలు. అతని కలలేంటి తెలుసు కదండి, యోసేపు గారి కలలు. ఇదిగో అన్నలు, నేను రాత్రి ఒక కల కన్నానని అన్నలతో చెప్పడం. ఏంట్రా కళ అనగానే, మనమందరూ పడుకున్నప్పుడు కల వచ్చింది కదా. ఏంట్రా కళ అన్నప్పుడు, ఇదిగో మనమందరము చేనులో మరి పనులు కడుతున్నాము. అలా కడుతున్నప్పుడు ఇదిగో నా పన ఒకటి నిలబడింది, మీ పనులన్నీ నా పనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. వెంటనే వాళ్ళు కోపంతో, ఏంట్రా నీ పని ఒకటి నిలబడిందా, మా పనులన్నీ నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నా అంటే మేము మీకు మొక్కుతామా, నువ్వేంటి నీ కలలేంటని తిట్టిపారేశారు. అసూయ పెంచుకున్నారు. మళ్ళీ ఒక కల కంటాడు. మళ్ళీ అన్న, మా అన్నలు నా కళను వింటున్నారులే, సంతోషంతో బాగా వింటున్నారులే అనుకుంటున్నాడు తమ్ముడు. కానీ వాళ్ళ లోపలే కుట్రలో ఈయనకు తెలియదు.
మళ్ళీ వెంటనే మళ్ళీ నేను కలగనన్నా, ఏంట్రా నీ కళ? ఇదిగో ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాలతో పాటు సూర్య చంద్రులు కూడా ఉన్నారు ఈసారి. ఇదిగో నేను కూడా ఒక నక్షత్రంగా ఉన్నాను అందులో, కానీ మీరందరు నక్షత్రాలుగా ఉన్నారు. మీ అన్ని నక్షత్రాలు నా నక్షత్రానికి నమస్కారం చేస్తున్నాయి అన్నప్పుడు నిజంగానండి, ఏంట్రా ఇప్పుడు మేము కూడా మొక్కుతామా నీకు? మాతో పాటు ఇప్పుడు అమ్మా నాన్న కూడా నీకు మొక్కుతారా? నువ్వేంటి, నీ కళ్ళేంటి అని మరీ అసూయ పడడం జరుగుతుందండి అతని మీద. ఇలా అసూయ అతని మీద రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అలా ఎక్కువైపోయినప్పుడు ఒకనాడు దూరం వెళ్ళిపోయారు గొర్రెలు మెప్పుకోవడానికి. తమ మందను కాచుకోవడానికి దూరం వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే, తండ్రి ఇంకా ఇదిగో నాయన నువ్వు వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, అన్నలు ఎక్కడికి వెళ్ళారు ఒకసారి చూసి వాళ్ళ యోగక్షేమములు తెలుసుకొని రా అన్నప్పుడు వెంటనే యోసేపు గారు ఎక్కడున్నారో వెతుకుతూ వెళుతుంటే ఇంకా యోసేపు దగ్గరికి వెళ్ళలేదు, దూరం నుండే చూస్తారు వీళ్ళ అన్నలు యోసేపు గారిని. చూసి ఇదిగోరా ఆ కలలు కనేవాడు వస్తున్నాడు. నిజంగా ఈరోజు వాడిని అంత చూసేయాలరా, వాడిని ఎక్కువైపోయింది, మనం చేసే ప్రతీదీ చెప్పేస్తున్నాడు. అందులో వేరే కళలు, విపరీతమైన కళలు వానికి. అందులో ఆ కళల్లో మనం వాడికి మొక్కుతామట, ఏంటి వాడు ఉండకూడదు అని. నిజంగానండి అక్కడ చాలా బాధాకరమైన విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. సొంత తమ్ముడినే నీళ్లు లేని ఆ బావిలో దింపేశారు. ఆనాడు మరి వాళ్ళు అన్న అనే ఆ ఘోష నిజంగా వాళ్ళకు వినపడిందంటారా మీరు చెప్పండి? ఎంత పిలిచి ఉంటాడు? ఏమండి 10 మంది అన్నలను ఎలా ఆయన బతిమాలుకొని ఉంటాడు, వద్దనని ఎంత బతిమాలింటాడు మీరు ఒకసారి ఆలోచించండి. అయినప్పటికీ మరి మాట వినలేక గోతులు దింపేశారు. అలా గోతులు దింపేది కొంతసేపటికే అలా ఏమండి ఇష్మాయిలీలు వెళుతున్నారట. వెళుతుంటే వీని గొంతులో దింపడం వల్ల మనకేమిటి లాభం, కనుక వీడిని అమ్మేద్దాం అనుకొని అటుగా వెళ్ళిపోతున్న వాళ్లకు ఏమండి యోసేపు గారిని గుంతల నుండి బయటకు తీసి అమ్మివేయడం జరుగుతుంది. ఏమన్నా అమ్మేసేటప్పుడన్నా అతను బతిమాలిండడం మీరు చెప్పండి? అన్న వద్దన్న, ఇక నుంచి అలా చెయ్యనన్నా, నేను బాగుంటానన్నా అని ఉండాడా? అన్నా కూడా కనికరము లేకుండా పాయింట్ అర్థం చేసుకోవాలి. అసూయ ఉంటే కనికరం ఉండదు, ప్రేమలు ఉండవు, ద్వేషమే ఉంటుంది. ఏమండి చాలామంది కొంతమంది చంపేస్తుంటారు చూడండి అక్కడక్కడ, కొంతమంది కొట్టేస్తుంటారు, కొంతమందిని చాకులతో పొడి చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి చాకుతో పొడిచేటప్పుడు ఆ రక్తం చూసి ఏమీ అనిపించదా? కొడుతున్నప్పుడు వాళ్ళకి బాధ అనిపించదు. కారణం వాళ్ళ మీద వీళ్ళు ద్వేషం పెట్టుకున్నారు, అసూయ పెట్టుకున్నారు మెయిన్. ఇలా అసూయ పెట్టుకోవడం వల్ల ఆనాడు యోసేపు గారు ఏం చేశారు తెలుసా? సొంత తమ్ముడు బతిమాలుకుంటున్నా వినట్లేదు, అమ్మేశారు. అలా అమ్మేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? కొంతకాలానికి దేవుడు ఏ కలలైతే యోసేపుకు రప్పించాడో అవే కలలు నిజం చేశాడు. దేవుడు నిజం చేశాడండి. వీళ్ళు అన్నలు అసూయ పెట్టుకున్న, తమ్ముడు మాత్రం ఏ అసూయ వీళ్ళ మీద పెట్టుకోలేదు. అందుకనే ఎవరైతే అసూయ పడ్డారో అసూయ పడ్డ వాళ్ళే యోసేపు గారి కాళ్ళ మీద పడేలా చేశాడు దేవుడు. ఏమండి అందుకనే అసూయ అనేది చాలా ప్రమాదకరం. ఒకవేళ అలా పడితే చచ్చిపోతారు మీరు. లేకపోతే మీరు ఎవరి మీద అయితే అసూయ పడ్డారో వాళ్ళ కాళ్ళ కిందే దేవుడు మిమ్మల్ని పడేలా చేస్తారు. మీకు అర్థమవుతుందా? ఒకటి మీరు చస్తారు, రెండవదిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళతో మీరు ఉంటారు, వాళ్ళ కాళ్ళ దగ్గర మీరు ఉంటారు. కనుక అసూయ మాత్రం మన జీవితాలలో ఉండకూడదు. యోసేపు గారి జీవితంలో అసూయను చూస్తే, అన్నల జీవితాన్ని మనం చూస్తే అసూయ పెంచుకున్నారు కదా, మరీ అసూయ పెంచుకున్నారు కదా. చివరికి ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. మనం ఆ భాగాన్ని చూస్తే ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి. ఏమండి యోసేపు భాగాన్ని 42వ అధ్యాయం ఆదికాండం 42వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూస్తే, ఆదికాండం 42వ అధ్యాయము ఏమండి 42:6-7 వచనాలు. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలకు మోపి అతనికి వందనము చేసిరి. వందనం ఇంకా మొక్కాలంతే, తప్పదు, నమస్కారం వందనాలు చేయాలి.
నెల ముఖం కూడా ఎత్తి చూడలేరు. ఎందుకు అంటే అసూయ పడ్డారు. దేవునికి ఇష్టం లేదండి అసూయ పడడం. మనలో అసూయ ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే అసూయ పడిన వాళ్ళ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎలా ఉంది చూడండి. ఆనాడు ప్రారంభంలో కయ్యేను అసూయ పడ్డాడు. ఏముంది, ఆయన జీవితం బాగలేదు, పారిపోయాడు, దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ యోసేపు మీద అసూయ పడ్డ అన్నలు మళ్ళీ ఎవరి మీద అయితే అసూయ పడ్డారో వాళ్ళ కాళ్ళ దగ్గరికే వచ్చారు. ఏమండి, అలాగే ఇంకా ఎవరున్నారు? అసూయ పడినటువంటి ఇశ్రాయేలీలలో ఏమండి మోషే అహరోనుల మీద ఆనాడు సనిగారు. మోషే అహరోనుల మీద విషపు చూపి నిలిపారు. ఒకసారి చూద్దాం ఆ మాటను. కీర్తనల గ్రంథము 106వ కీర్తన, ఏమండి 106వ కీర్తన 16వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే 106వ కీర్తన 16వ వచనము అక్కడ ఏమంటో చూడండి. వారు తమ దండుపాళెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయపడిరి. ఏం చేశారట? అసూయపడ్డారు. ఎవరి యందు? మోషే మీద, అహరోనుల మీద అసూయ పడతారా? అసూయ పడినందుకు ఏమయ్యారు? భూమి నెర విడిచి వాళ్ళని మింగేసింది. దేవుని ఉగ్రతను వాళ్ళు చూశారు. మీకు అర్థమవుతుందా? దేవుని ఉగ్రతను వాళ్ళు చూశారు. విషపు చూపు నిలిపారు. వీళ్ళే ఉండాలా పెద్దలు? మేము ఉండకూడదా? వీళ్ళేనా అంతా? వీళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడా? మా ద్వారా మాట్లాడా? వీళ్ళే పెద్దలుగా ఉండాలా? వీళ్ళే అంతానా అని నువ్వు ఒకవేళ నీ మనసులో అసూయ పెట్టుకుంటే, పగ పెంచుకుంటే అది ఎంత ప్రమాదకరమో చూడండి. చరిత్రలో వ్రాయబడిన మాటలండి ఇవి. కాకమ్మ కథలు కాదు, నిజం. దేవుడు రాయించాడు. మనం తెలుసుకోవాలని, మనలో అసూయ ఉండకూడదని. ఆ అసూయ పెంచుకున్నారు ఆనాడు ఇశ్రాయేలీయులలో కొంతమంది. ఏమయ్యారు? దేవుని ఉగ్రతకు బలైపోయారండి. అలాగే ఇంకొక ఆయన, పాత నిబంధన కాలంలోనే ఆయనే మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు మహారాజు. ఏమండి, సౌలు మహారాజు కూడా దావీదు గారి మీద అసూయ పడ్డట్టుగా విషపు చూపు నిలిపినవాడుగా మనకు కనిపిస్తాడు. ఒకసారి ఆ మాటను చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము, ఏమండి సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఒకసారి చూద్దామండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుగా కోపము తెచ్చుకొని ఎవరు? రాజు, సౌలు మహారాజు అండి. బహుగా కోపము తెచ్చుకున్నాడట. ఎందుకయ్యా కోపం? ఎందుకు కోపం? తన ఎదురుగా వేరే వాళ్ళను పొగుడుతున్నప్పుడు అతను తట్టుకోలేకపోయాడు. పైకి చెప్పుకోలేక మనసులోనే ఉంచుకున్నాడు. అంతే కదండి. మనలో కూడా చాలామంది ఏమండి ఇతరులు కొంచెం ఎదుగుతుంటే ఓర్చుకోలేరు. ఇతరుల్ని దేవుడు పై స్థానంలో పెడుతుంటే ఓర్చుకోలేక ఎన్నో సణుగులు, మనసులో ఎంత కుట్ర, కుయుక్తి పరులు నేడు ఉన్నారంటారా లేరంటారా? మీరు చెప్పండి. ఉన్నారు. ఆనాడు దావీదు కూడా ఎదుగుతుంటే చూడలేనటువంటి సౌలు ఏం చేశాడో తెలుసా? ఆయన పొగుడుతున్నారట. అలాగని ఈయన పొగుడుతున్నారు, తక్కువగా పొగుడుతున్నారు. సౌలు గారు 1000 మందిని చంపితే దావీదు గారు 10,000 మంది శత్రువులను హతం చేశారు అని గొప్పగా పాడుతున్నారు. ఆ మాటలు అతనికి ఇంపుగా కనపడలేదు. ఇంపుగా కనపడకపోతే ఏం చేశాడు చూడండి. ఇంపుగా కనపడలేదు కనుక ఏం చేశాడు? కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. మొత్తానికి అసూయ పెంచుకున్నాడు. మత్సరం అది నిండుకొని పోయింది హృదయంలో, మనసులో. కనుక ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు చంపేద్దామా అని ఎదురు చూస్తున్నాడు.
ఒకానొక సమయంలో దావీదు గారు ఒక గోడ పక్కన ఉంటే ఎవ్వరు చూడరు అనుకొని ఒక ఈట విసిరాడటండి. దేవుడు తప్పించాడు. ఎంత కోపం చూడండి. అసూయ ఉంటే చంపేస్తారా? అసూయ ఉంటే ఏదైనా చేసేస్తారా? చేసేస్తారు. అలా అసూయతో సౌలు మహారాజు ఏమయ్యాడో తెలుసా? తనను తాను చంపుకున్నాడు. ఒకవేళ దావీదు పట్ల అతను అసూయ పడకపోయింటే ఏమంటే దావీదుతో చక్కగా ఉండేవాడండి. దావీదును దూరం చేసుకున్నాడు గనుకనే ఫిలిస్తీయులు అతని మీద పడిపోయారు. యుద్ధం చేసి అతన్ని చంపేశారండి. చంపేలా చేశారు. ఆ వాళ్ళ చేతిలో, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుల చేతిలో నేనెందుకు చావడం అనుకొని తన పనివాడిని పిలిచి కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోయాడు కదండి అతడి చరిత్రలో మనం చూస్తే. ఎందుకండి అతని జీవితం అలా ముగిసిందంటే అసూయ పడ్డాడు దావీదు మీద. అసూయ పడిన వెంటనే సౌలు గారిని దేవుడు తీసివేస్తాడు. నువ్వు నా చిత్తానుసారమైన మనసు గలవాడివి కావు. నేను కనుగొన్నాను ఒకన్ని, నా ఇష్టానుసారమైన మనుష్యుని కనుగొన్నాను. దేవుని ఇష్టానుసారుడైన మనిషిలో అసూయకు చోటు లేదు, మత్సరంకు చోటు లేదు, కోపానికి చోటు లేదు. మీకు అర్థమవుతుందా? ఎవరి మీద కోపం ఎన్నాళ్ళు ఉంచుకుంటారండి? ఎన్నాళ్ళు ఉంచుకుంటారు మీరు చెప్పండి? అలా ఉంచుకుంటే మీకే ప్రమాదం. ఇదిగో చరిత్ర చెబుతుంది, నేను కాదు. విషపు చూపు నిలిపాడు దావీదు మీద. ఏమయ్యాడు? బలైపోయాడండి. విషపు చూపు నిలిపాడు. నిలిపుడేమో వీడు, అసూయ పెట్టుకున్నోడేమో రోజుకు తగ్గిపోతున్నాడు. నువ్వు ఎవరి మీద అయితే విషపు చూపు నిలిపావు, ఎవరి మీద అసూయ పడుతున్నావు, వాడు మాత్రం అంతకంతకు ఎదుగుతున్నాడు. నిజమండి. దావీదు మీద విషపు చూపు నిలిపాడు కదా సౌలు మహారాజు. కానీ ఇతను మాత్రం ఏమవుతున్నాడు చూద్దాం ఒకసారి బైబిల్లో. రెండవ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము. అక్కడ మీరు చూస్తే మొదటి వచనంలో సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. ఏం జరిగింది చూడండి. నువ్వు ఎవరి మీద అసూయ పెంచుకుంటే వాడు ఎదిగిపోతాడు. నువ్వు అసూయ పడ్డం వల్ల వాడు ఎదుగుతాడు. చూడండి ఎలా ఉందో చూడండి. నువ్వు మాత్రం అసూయ పెట్టుకుని నువ్వు లోపల కృంగిపోయి కృషించిపోయి అలాగే దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండక నీరసల్లిపోతారు. ఏమనుకుంటున్నారు? అసూయ పడటం వల్ల ఎన్ని అనర్థాలు చూడండి. సౌలు గారు అసూయ పడ్డం వల్ల దావీదు అంతకంతకు ఎదుగుతున్నాడు చూడండి. సౌలు కుటుంబం మాత్రం రోజుకి నీరసెల్లిపోయింది. కాబట్టి ప్రియులారా, ఈ అసూయ పట్ల జాగ్రత్తగా మనం ఉండాలి. ఎవరైతే అసూయ పడతారో వారికే ప్రమాదం, అసూయ పడిన వాళ్ళకే ప్రమాదం. ఇలా ఎన్ని చెప్పాలి చరిత్రలు. అలాగే మొర్దెకై జీవితంలో చూడండి. మీరు ఎస్తేరు గ్రంథంలో మీరు చూస్తే ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో మీరు చూస్తే మొర్దెకై మీద ఒక ఆయన అసూయ పడ్డాడు. అతను ఎందుకు అసూయ పడ్డాడండి? సింపుల్ అండి, మొక్కలేదండి అతనుకు. అండ్ మొక్కకపోతే అసూయ పడతాడా? అంతేకండి. చాలామంది మాకు అతను రెస్పెక్ట్ ఇవ్వలేదండి, మాకు మర్యాద ఇవ్వలేదండి, మమ్మల్ని గౌరవించలేదండి, మమ్మల్ని పిలవలేదండి, మమ్మల్ని పట్టించుకోలేదండి. ఇలా కూడా ఉన్న ప్రమాదమే. ఇలా కూడా ఉండి మీరు ఒక అతన్ని మనసులో ఉంచుకుంటే మీకే ప్రమాదం. వాళ్ళకేం లేదు, వాళ్ళకి అంతకంతకు వాళ్ళు వస్తూనే ఉంటారు పైకి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ కూడా మొర్దెకై జీవితంలో కూడా ఏం జరిగిందంటే, హామాను అని ఒక మంత్రి ఉన్నాడు రాజు దగ్గర. అతడు బయటకు వచ్చేటప్పుడు అందరూ వంగి నమస్కారం పెట్టాలి ఆయనకు. కానీ మొర్దెకై నమస్కారం పెట్టలేదు. ఎవర్రావి ఈయన నాకు మొక్కలేదు. మీరు ఒకసారి చూస్తే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో ఒకసారి 2వ వచనం మీరు చూస్తే, కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞను సారముగా మోకాళ్ళలోని హామానుకు నమస్కరించిరి.
రాజాజ్ఞట అది, అందరూ హామానుకు మొక్కాలి అని మోకాల్లోని. కానీ రాజాజ్ఞను తిరస్కరిస్తున్నాడా మొర్దెకై? చూడండి, వంగకయు నమస్కారం చెయ్యకు ఉన్నాడట మొర్దెకై. అక్కడే మొర్దెకై వంగకయు నమస్కారము చెయ్యకు ఉండగా రాజు గుమ్మమునున్న రాజు సేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడను లేదు చూతుమని హామానుకు తెలిపిరి. నాటి నుండి హామాను మొత్తానికి అతని మీద కోపముంచుకున్నాడు. అదే అంటాడు 5వ వచనంలో, మొర్దెకై వంగకయు నమస్కరింపకు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి ఇది ఎంతవరకు వస్తుందో చూద్దాము అని అతని ప్రాణాలు తీయడానికి ఒక పన్నాగం పన్నాడండి. ఏంటి మొక్కించుకోలేదు, అందుకోసం చంపేస్తాడా? మీకు అర్థమవుతుందా? అతను మొక్కలేదండి. మొక్కకపోతే అసూయ. నేను మంత్రి, నేను వెళ్ళేటప్పుడు మొక్కాలని రాజాజ్ఞ ఉంది కదా, అలాంటి నాకు మొక్కడా, నాకు గౌరవం ఇవ్వడా, నాకు విలువనివ్వడా, నన్ను పట్టించుకోడా అనేది మీలో ఉందా? మీరు పోతారా? అయితే మీరు ఉండరు. మీలో అసూయ ఉంది కనుకనే మీలో అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అదే జరిగింది. మొర్దెకై మొక్కలేదు. మొక్కకపోతే ఇతరులు మొక్కుతున్నారు కదా, లేదు అతనే మొక్కాలనుకొని అతని మీద కోపగించుకున్నాడు ఎందుకు మొక్కలేదని. మొత్తానికి అతని మీద పన్నాగం పన్ని ఒక ఉరికొయ్య అతని కోసం తయారు చేశాడు, అతని ఉరి తీయడానికి. కానీ విచిత్రం ఏంటంటే, ఎవరైతే అసూయపడి ఉరికొయ్యను తయారు చేశాడో అదే ఉరికొయ్య మీద అతన్నే, అంటే హామానునే ఉరి తీయడం జరిగింది. అంటే దీనికి ఒక మాటలో చెప్పొచ్చు, ఎవరు తవ్విన గుంటలో వాడే పడతాడు అని. అదే అంటాడు కీర్తనాకారుడు, అదే మాట అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథము 7వ కీర్తన, కీర్తనలు 7వ కీర్తన 15వ వచనంలో అంటాడు, వాడు గుంట త్రవ్వి దాని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. అప్పుడు ఉరికొయ్యను వాడే తయారు చేశాడు అసూయతో వాడిని చంపేద్దామని. కానీ ఏ అసూయ చేత దాన్ని చేయించాడో అదే అసూయ చేత వాడే చచ్చిపోయాడండి. అందుకని అన్నాడు, అసూయ వలన బుద్ధిహీనులు చచ్చిపోతారని. ప్రారంభంలో బుద్ధి లేని వారు దేనితో చస్తారట? అసూయతో చచ్చిపోతారన్నాడు. చచ్చాడా? చచ్చిపోయాడండి. హామానును అదే ఉరికొయ్య మీద, మొర్దెకై కోసం తయారు చేసిన అదే ఉరికొయ్య మీద ఇతన్ని కూడా ఉరి తీసేశారు. ఎంత డేంజర్ చూడండి అసూయ. కనుక ప్రియులారా, చాలా ప్రమాదకరం ఈ అసూయ. ఇప్పుడు ఏదో సైంటిఫిక్గా ఆరోగ్యంగా అసూయ ఉండకూడదండి, మీకు ప్రాబ్లం అండి ఇప్పుడు చెబుతున్నారు. కానీ ఆత్మీయంగా దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. అది శరీరానికి కూడా ప్రమాదకరమైన దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. ఆత్మీయంగా నిన్ను నరకానికి నడిపిస్తుంది అసూయ, అలాగే నీ ఆరోగ్యానికి కూడా హానికరమని ఇప్పుడు చెబుతున్నారు. ఏమని? కూల్. ఎందుకు అలా కోపడతారు? కూల్గా ఉండండి. ఇదిగో మీ కోపం వస్తుందా? లెక్క పెట్టండి. 1 2 3 4 5 అని 10 వరకు లెక్క పెట్టండి. సమాధానంగా ఉండండి, నవ్వండి. అసూయ ఎందుకు? అసూయ ఉంటే నవ్వు వస్తుందా? రాదు. నవ్వండి, ఆరోగ్యానికి మంచిదండి అని చెప్తున్నారు ఇప్పుడు. కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఎప్పుడో గ్రంథాల్లో వ్రాయించాడండి. ఎందుకో తెలుసా? నిజమైన దైవ గ్రంథం అండి ఇది మనుషులందరి బ్రతుకు పుస్తకం అన్నాడు. అందుకనే మనందరి బ్రతుకు పుస్తకం అండి. ఈరోజు బైబిల్ ఒక మత గ్రంథంగా తీసి పారేస్తున్నారా? బుద్ధి లేని వాళ్ళు మీరు. ఇది మత గ్రంథం కాదు, ఇది మార్గం. మనుషులు ఎలా బ్రతకాలో దేవుడు ఇచ్చినటువంటి ఒక మహత్తరమైన పుస్తకం అండి ఇది. ఒక గిఫ్ట్. నిజమండి. ఇందులోని విషయాలు అర్థం కాక చాలామంది అదొక విదేశీ మతం అండి, విదేశీ పుస్తకం. బుద్ధి లేని వాళ్ళు అలా అంటున్నారు. మీరు కూడా అసూయతో చచ్చిపోతున్నారు. గిట్టట్లేదు ఈరోజు చాలామందికి. అసూయ ఎలా ఉంది? అయ్యో బైబిల్ గ్రేట్ అయిపోతుందని అసూయ చేత లేనిపోని మాటలు ఈరోజు చూపిస్తూ బైబిల్లో తప్పులు ఉన్నాయని చూపిస్తున్నాడు అసూయపరుడు. ఒరే, నువ్వు దానితోనే చస్తావురా బైబిల్ చెబుతుంది. తెలుసా మీకు?
ఎవడైతే బైబిల్ మీద పడుతున్నాడో వాడు దేన్ని పట్టుకొని చస్తున్నాడో దానితోనే చచ్చిపోతాడు వాడు. ఏమనుకుంటున్నారు? ఈ అసూయ నువ్వు పెట్టుకోవడం వల్ల చచ్చిపోతావు. నువ్వు తవ్విన గుంటలో నువ్వే పడిపోతావు. అసూయ వద్దు. ఈ శరీరానికి ప్రమాదకరం. ఈరోజు డాక్టర్లు చెబుతున్నారా? దేవుడు ఎప్పుడో చెప్పాడురా అసూయ పెట్టుకోవద్దని. ఈనాడు వీళ్ళు ఇప్పుడు కూల్ ఇప్పుడు అంటారా డాక్టర్లు? దేవుడు ఎప్పుడో చెప్పాడు నాయనా సమాధాన పడిపో. ఎవరు నీ పట్ల కోపగించుకున్నారో నువ్వు సమాధాన పడిపోవాలి. ఇంతవరకు పాత నిబంధనలు చూసాము అసూయ పడిన వాళ్ళను గురించి. క్రొత్త నిబంధనలో కూడా అసూయ గురించి ఎలాంటి మాటలు చెబుతున్నాడో కొన్ని మాటలు మనం చూద్దాం. ఏమండి? క్రొత్త నిబంధనలో కూడా కొన్ని మాటలు చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఏమండి? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఏమండి 26వ వచనం. 5:26 ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు యుందుము. ఒరే, ఒకరి ఎడల ఒకరికి వివాదం ఎందుకురా? ఒకరి ఎడల ఒకరికి పగెందుకు? అలా వద్దు, అలా అసూయ వద్దు. ఎందుకంటే చూసావు కదా చరిత్రలో ఎంతమంది జీవిత చరిత్ర మీరు చూశారు. కయ్యేనును చూశారు, యేసేపు అన్నలను చూశారు. ఏమండి? దావీదు గారి పట్ల అసూయపడ్డ సౌలు మహారాజును చూశారు. మొర్దెకై పట్ల అసూయపడ్డి తను తయారు చేసిన ఉరికొయ్య తనే చచ్చిపోయినటువంటి హామాలను చూశారు. ఇశ్రాయేలులో కొంతమందిని చూశారు. చరిత్రలో ఇంతమంది జీవిత చరిత్రలు దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? మనకు పాఠం నేర్పడానికండి. ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన అంటాడు కదా. ఇదిగో శిక్షకుడు అయ్యాడు, పాఠం నేర్పుతున్నాడు, ప్రాథమిక పాఠాలను నేర్పుతున్నాడు మనకు. వాటిని చూసినటువంటి మనం బుద్ధి తెచ్చుకోవాలని. అందుకనే ఒరే, ఒకని ఎడల ఒకడు వివాదాలొద్దు, అసూయలొద్దు. ఎందుకు వృధాగా నువ్వు అతిశయం ఎందుకు పడతావు? పనికిరాని ఆలోచనలు ఎందుకున్నాయి నీ మనసులో? తీసేయి వాటన్నిటినీ. యాకోబు పత్రిక. ఏమండి? యాకోబు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 3వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు మీరు చూస్తే అక్కడ కూడా ఏమంటాడు చూడండి. ఏమండి? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 అండి. 14-15 నుంచి. అయితే మీ హృదయములో సహింపవలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఎందుకంటే ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదయ్యున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు నీచ కార్యమును ఉండును. ప్రతి నీచ కార్యం ఉంటుందని చూడండి. ఎక్కడ మత్సరం ఎక్కడైతే నిండుకొని ఉంటుందో, వివాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుంది. నీలో అసూయ, నీలో మత్సరం ఎందుకయ్యా? అవి ఉండకూడదు. నువ్వు అన్నిటిని సహించేవాడుగా నువ్వు ఉండాలి. నీలో వివాదాలు ఉండకూడదు, నీలో కోపాలు ఉండకూడదు, నీలో ప్రేమే ఉండాలయ్యా అంటున్నాడండి. ఒకవేళ నీలో మత్సరం కనుక ఉంటే అల్లరి నీలో ఉంటుంది. ప్రతి నీచ కార్యం నువ్వు చేసేవాడుగా ఉంటావు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఎక్కడ ఉంటావు? ఇక నీలో మత్సరం నిండుకొని ఉంటే, నీలో కుళ్ళు కుతంత్రం నిండుకొని ఉంటే. కనుక ప్రియులారా, ఇలాంటివి ఉండకూడదు అని దేవుడు చెబుతున్నాడు. చూడండి అపోస్తుల కార్యములు. ఇంకొక మాట, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనము. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. యూదులు ఎలా ఉన్నారట? జన సమూహమును చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు. ఇదిగో నీలో అసూయ ఉంటే, నీలో మత్సరం ఉంటే నీలో ఏముంటుంది తెలుసా? నీలో దూషణ ఉంటుంది. నువ్వు చెడ్డ మాటలు పలుకుతావు. ఎందుకు చెడ్డ మాటలు పలుకుతారండి? ఎందుకంటే పనికిరాని మాటలు మీలో వస్తున్నాయంటే మీలో మత్సరం ఉంది కనుకనే మీలో చెడ్డ మాటలు వస్తున్నాయి. ఆనాడు యూదులు కూడా దూషించారంటే కారణం మత్సరంతో నిండుకున్నారండి.
మత్సరంతో నిండుకున్నారు గనుకనే ప్రియులారా ఆనాడు వాళ్ళలో నుండి దూషణ మాటలు వస్తున్నాయి. పనికి రాని నీచ కార్యములు వాళ్ళు చేశారు. మరి మీలో మాటలు బాగున్నాయా? వాడిలాగండి వీడిలాగండి ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకుంటూ ఒకరి ఎడల ఒకరిలో మీ మాటలు ఎలా ఉన్నాయి? దూషణ మాటలు మీలో ఉన్నాయంటే కారణం, ఒకరిని తిట్టేవారుగా మీరు ఉన్నారంటే కారణం మీలో మత్సరము నిండుకొని ఉంది. మీలో దూషణ మాటలు ఉండకూడదంటే మీలో నుండి ఆ అసూయను, ఆ మత్సరమును తీసివేయాలి. అది అలా దూషణము మీలో ఉందంటే మీలో అసూయ ఉంది కనుకనే మీలో దూషణ ఉందని మీరు కనిపెట్టేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఏమండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఏమండి, మీలో అసూయ కలహము, వాడంటే పడదు వీడంటే పడదు, మీలో అలా పడని తత్వం మీలో ఉంటే, కలహములు ఉంటే మీరు మనుషుల రీతిగానే ఉంటారు. దైవ సంబంధాలు ఎలా అవుతారు? నేను దేవుని కుమారుడునండి, నేను దైవభక్తునని ఎలా చెప్పుకుంటారు? ఒకడంటే మీకు గిట్టలేకపోయినప్పుడు, వాడంటే నాకు పడడండి వీడంటే పడడండి అని ఒకరి పట్ల మీరు ఒకరు ద్వేషములు, కలహములు, మీరు విరోధములు మీరు పెట్టుకుంటే, అసూయలు పెట్టుకుంటే మీరు దేవుని సంబంధులు కారు అని చెబుతున్నాడండి. ఏమండి, కనుక ప్రియులారా మనము ఒకరికొకడు మత్సరము నిండుకొని ఉండకూడదు. ఎందుకంటే ఈ మత్సరము, ఈ అసూయ చాలా ప్రమాదకరమైనది. ఎంత ప్రమాదకరమైనదంటే చచ్చిపోతారు. సామెతల గ్రంథం, ఏమండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము, ఏమండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూస్తే అక్కడ మాట్లాడతారు చూడండి. ఏమని? సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కొళ్ళు. ఇదిగో అసూయ ఉండడం వల్ల నీకేమవుతుందో తెలుసా? నువ్వు బలహీన పడిపోతావు. మీకు అర్థమవుతుందా? అసూయ నువ్వు పడితే, మత్సరము నీలో ఉంటే నువ్వు బలహీన పడిపోతావు. అంతకంతకు నువ్వు దిగజారి నీరసిల్లిపోతుంటావు. చాలామంది ఈ మాటలు అర్థం కాక ఏమంటే బక్కగున్న వాళ్ళంతా అసూయపరులు. అలాగని కాదండి. శరీర ప్రకారంగా, ఆరోగ్య ప్రకారంగా అతడు సరిగా ఉండడు. అందుకని డాక్టర్లు కూడా, నాయన ఎక్కువ అతిగా ఎందుకు కోప్పడతావు, నీ మనసులో ఏం ప్రశాంతంగా ఉండు, నువ్వు ప్రశాంతంగా పీస్ఫుల్ కూల్ అంటుంటారు. అందుకనే ఎందుకో తెలుసా? ప్రశాంతంగా ఉండడం వల్ల నీ శరీరంకు జీవం వస్తుంది. అదే మాట వీళ్ళు ఇప్పుడు చెప్పారు, దేవుడు ఎప్పుడో చెప్పాడు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమయ్యా. నువ్వు ప్రశాంతంగా ఉండయ్యా, సాత్వికంగా ఉండు. నువ్వు అందరి ఎడల ఓర్చుకునేవాడుగా ఉండు, ఎవరేమన్నా పట్టించుకునేవాడుగా ఉండొద్దు. నీ పాటికి నువ్వు ఉండు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు నువ్వు. అంతేగాని వాడిలాగున్నాడు వీడిలాగున్నాడని నువ్వు కొండెగాడుగా నువ్వు ఉన్నావా? మనసులో ఎవరి పట్ల ఏవో ద్వేషాలు నువ్వు పెట్టుకున్నావా? అయితే అది నీ ఎముకలను అరగదీస్తుంది. సైంటిఫిక్గా ఇప్పుడు చెబుతున్నారు, నీ ఎముకలకు ప్రమాదం నువ్వు మనసులో ద్వేషం ఉంచుకుంటే, అసూయ ఉంచుకుంటే అని. దేవుడు ఎప్పుడో చెప్పాడు, నాయన నీ ఆరోగ్యం చెడిపోతుంది, అంతేకాదు నువ్వు చచ్చిపోతావని. ఆనాడు యేసును అప్పగించున్న వాళ్ళు కూడా ఎలా అప్పగించారు తెలుసా? అసూయ చేతి అప్పగించారండి. చూద్దాం ఆ మాట కూడా. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము, ఏమండి, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని. యేసుని ఎందుకు అప్పగించారండి? అసూయ చేత. ప్రియులారా, అసూయ చేతే ఈరోజు ప్రపంచంలో అందరూ ఉన్నారండి. కానీ మనం అలా ఉండకూడదు. ఎందుకంటే అసూయ ఎక్కడి దాకా దారి తీస్తుందో చూడండి. మహానుభావుని యేసుక్రీస్తుల వారిని పట్టించారండి. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళలో క్యారెక్టర్ ఏంటో తెలుసా? అసూయ నింపుకున్నారు. ఆయన ఏం చేశాడండి వాళ్ళకు?
ఏమీ చెయ్యలేకపోయినా అసూయ మనసులో ఉన్నందుకు జీవాధిపతిని అప్పగించారు చూడండి. ఏం చేశాడు? వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఇంటి మీద ఏమైనా రాళ్ళు వేసాడా? వాళ్ళని ఎవరైనా వెళ్ళి తిట్టాడా? వాళ్ళు ఏమైనా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కొట్టాడా? మీరు చెప్పండి. ఎందుకండి యేసుని అప్పగించారు? ఇతన్ని చంపేయమని, ఇతన్ని సెలవేయమని ఎందుకంటే ఆనాడు కేకలు వేశారు? అసూయ. నువ్వు చెప్పేది మాకేంటయ్యా అని మొత్తానికి అసూయ పెంచుకున్నారు. మేమే గొప్ప అనుకున్నారు, తగ్గించుకోలేకపోయారు. సాత్వికమైన మనసు లేకపోయింది వాళ్ళకి. ప్రియులారా, మనకు అలా ఉంటే లేదంటే సరిపోదు. మరి మనం ఎలా ఉండాలి? మనలో దూషణ మాటలు కానీ ఈ అసూయకు, ఈ మత్సరానికి చోటు ఇవ్వకుండా మనం చూసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. ఏమండి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై. ఎలా ఉండాలంటే చూడండి, సహోదరుల ప్రేమ విషయమై ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనికొకడు గొప్పవారుగా ఎంచుకొనుడి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. సహోదరుని పట్ల ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, అనురాగం కలిగి ఉండండి, ప్రేమలు కలిగి ఉండండి. బయట ఒక మాట, లోపల ఒక వేషం వద్దు. బయటకు మాత్రం వందనాలు చెబుతూ లోపల వీడేంట్లే అనుకుంటున్నారా? అయితే మీలో అసూయ ఉందని అర్థం. ఒకనికొకడు గొప్పవాడుగా ఎంచుకోండి. అబ్బో, నాకంటే వీడు గొప్పోడయ్యా అలా ఎంచుకుంటారా? లేదు, వాడికంటే నేనే గొప్ప, నేనే జ్ఞానవంతుడు అనుకుంటారా? అంతే కదండి. చాలామంది ఈరోజు ఎలా ఉన్నారు? వాడికేం ఉందండి, అతనికేం తెలుసండి, ఇతనికే మాకే అంత తెలుసండి అని ఉంటున్నారు కదండి చాలామంది. అలా ఉండొద్దండి అయ్యా. అనురాగం, ప్రేమలు మీలో ఉండాలి, ప్రేమలు మీలో ఉండాలి అంటున్నాడు చూడండి. ఆసక్తి విషయంలో మంజీలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచు మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. ఏమండి? ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? అసూయ లేనప్పుడు మీలో ఉండేటువంటి, మీలో మిమ్మల్ని మీరు తగ్గించుకునే లక్షణం మీలో ఉంటే, అందరి ఎడల ప్రేమ కలిగి మీరు ఉంటే, ఒకరి ఎడల ఒకరు గొప్పగా మీరు ఎంచుకోవడం మీలో ఉంటే, మీలో అసూయ ఉండదు. మీలో అసూయ ఉంటే గనుక ఇవేవి మీలో ప్రేమలు ఉండవు, అనురాగ ప్రేమలు మీలో ఉండవు ప్రియులారా. కనుక ప్రియులారా, మనలో అసూయలు, మత్సరాలు మనలో ఉండకుండా ఉండాలంటే ప్రేమతో మనం ఉండాలి, వాటిని జయించాలి. మొదటి పేతురు రాసిన పత్రిక చూద్దాం. మళ్ళీ ఒక మాట. పేతురు రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయము 22, 23, 24 చూసుకొని మనం ముగించుకుందామండి. ఏమండి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 నుంచి చూద్దాం. అక్కడ ఏమంటున్నాడు చూడండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొని వారి అయ్యుండి ఒకనికొకడు హృదయపూర్వకముగా నిష్కపటముగాను మిక్కటముగాను ప్రేమించుడి. మిక్కటముగా ప్రేమించుడి అంటున్నాడు చూడండి. కనుక ఎలాంటి ద్వేషాలు మనకు ఉండకుండా, మనము క్షయ బీజం నుంచి రాలేదండి, అక్షయ బీజం నుండి మనం వచ్చాం, దేవుని నుండి మనం వచ్చాం. కనుక సత్యమునకు మనము విధేయులవ్వాలి, మన మనస్సులను మనం పవిత్రపరచుకోవాలి. ఎలాంటి ద్వేషాలు, ఎలాంటి కలహాలు మనలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఈ భూమి మీద నీకు ఆరోగ్యం పాడవుతుంది, అలాగే పరలోకాన్ని కూడా నువ్వు మిస్ అవుతావు. మీకు అర్థమవుతుంది? బుద్ధి లేని వారు అసూయత చచ్చారు. మీరు కూడా అసూయ పడతారా? మీరు అసూయ పడడం వల్ల మీకే ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే మీరు ఊహించలేనంత ప్రమాదం. మీకు అర్థమవుతుందా? మీరు ఊహించలేనంత ప్రమాదం.
మీరేదో అసూయ పడతారు, అవతలవాడు మీరు ఎవరి మీద అయితే అసూయపడ్డారో అతను మాత్రం ఎదుగుతూ ఉంటాడు, మీరు మాత్రం రోజు రోజుకు నిరాశెళ్ళిపోతారండి. ఎందుకండి అసూయపడి అంత ప్రాబ్లంలో పడిపోవడం మీరు చెప్పండి. అది అసూయ పడకుండా చాలా జాగ్రత్తతో సత్యమునకు విధేయులై ఉంటూ మన మనస్సులను మనం జాగ్రత్తగా కాపాడుకొని సత్యమునకు తలయొగ్గి మనం ఏమంటే తగ్గువాటి ఎందు మనసు ఉంచుకొని వెళుతూ ఉంటే ప్రియులు ఎంత బాగుంటుంది చెప్పండి. అలా ఉండి మీరు బలవంతులుగా ఉండండి అని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, మత్సరం ఎముకలు కుళ్ళ అంటే నిజంగా కుళ్ళే. ఆరోగ్యానికి హానికరమా అసూయ అంటే? ఖచ్చితంగా ఆరోగ్యానికి హానికరము ఇక్కడ శరీరంలో, అలాగే ఆత్మను కూడా నరకానికి నడిపించేస్తుంది అది. కనుక అలాంటి లక్షణాలు మనలో ఉండకుండా జాగ్రత్తగా ఉంటారని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తేస్తునందు అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మత్సరం ఎముకలు కుళ్ళ అసూయ ఆరోగ్యానికి హానికరమా అనే పాఠాన్ని మేము ఆలోచించాం. అవునైనా సమాజంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏదో అసూయ ఉండకూడదు మీలో అని ఇప్పుడు చెబుతున్నారు, కానీ మీరు ఎప్పుడో గ్రంథస్థం చేసేశారు నాయన. ఎంతోమంది జీవిత చరిత్రలు మాకు వ్రాయించి మా కళ్ళెదురుగా పెట్టారు. అసూయ పడిన వాళ్ళ జీవిత చరిత్రను మేము చూసాం. వాళ్ళు అసూయ పడ్డారు, వారే నాశనం తెచ్చుకున్నారు. ఆయన క్రొత్త నిబంధనలో మీరు మాకు ఎన్నో మేలుకొలిపే మాటలు మీరు మాతో చెప్పారు. అసూయ మాలో ఉండకూడదు, అసూయ మాలో ఉంటే మాలో ప్రతి నీచ కార్యము ఉంటుందని మీరు చెబుతున్నారు, మాలో అల్లరి ఉంటుందని మీరు చెబుతున్నారు, మాలో దూషణ ఉంటుందని మీరు చెబుతున్నారు. నిజంగా నాయన అసూయ మాలో ఉండకూడదు, అలాంటి మత్సరం మాలో ఉండకూడదు. అలా ఉండకుండా ఉండడానికి నాయన మేము మీ వాక్యమును ధరించుకోమని మీరు అంటున్నారు. కనుక మీ వాక్యాన్ని మేము మనసులో పెట్టుకొని అసూయ చేత మేము చావకుండా నాయన మీ వాక్యానికి తలయొగ్గి విధేయులుగా మా మనస్సులను మార్చుకోవడానికి గల సహాయమును మీరు దయచేయమని అడుగుతున్నాను. ఇదిగో నన్ను ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకేనండి, అందరికీ వందనాలు.